ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మనల్ని ఎంతో అమితంగా ప్రేమించే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి సుందరమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. మన డైలీ బైబిల్ డివోషన్స్లో మనము ఎజ్రా గ్రంథం నుండి ధారావాహిక సందేశాలు వింటున్నాం. మీకు తెలిసినట్లుగా ఈ సందేశాలను మన సంఘ సభ్యులు ప్రియులు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు మనకు అందిస్తూ ఉన్నారు. ద లీడర్స్ హూ హెల్ప్ టు కంటిన్యూ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్, మందిర నిర్మాణము కొనసాగింపుటకు చేయూతనిచ్చిన నాయకులు అనే ఈనాటి అంశంపై వారు సందేశాన్ని వినిపించక మునుపు ఈ చక్కటి భక్తి గీతాన్ని విందాం. ఇదే క్రీస్తు మందిరం, ఇదే భువన సుందరం, ఇదే క్రీస్తు మందిరం, ఇదే భువన సుందరం. ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం, కలిసుందామందరం. ఇదే క్రీస్తు మందిరం. ఆశయాలకిది మార్గం, ఆనందానికి స్వర్గం. ఆశయాలకిది మార్గం, ఆనందానికి స్వర్గం. ఆశించిన వారికల్లా ఇది మహదాశ్రయ దుర్గం. ఆశించిన వారికల్లా ఇది మహదాశ్రయ దుర్గం. ఇదే క్రీస్తు మందిరం. పాపాలకు పాపాలకు తావులేని నందనం, పాపాలకు పాపాలకు తావులేని నందనం. కాపాడే ప్రభుని చెంత చేరిన అభినందనం, కాపాడే ప్రభుని చెంత చేరిన అభినందనం. ఇదే క్రీస్తు మందిరం. సమభావన సహజీవన సిద్ధాంతాలకు నిలయం, సమభావన సహజీవన సిద్ధాంతాలకు నిలయం. మమతా మానవతా గరపు మహనీయుని ఆలయం, మమతా మానవతా గరపు మహనీయుని ఆలయం. ఇదే క్రీస్తు మందిరం, ఇదే భువన సుందరం. ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం, ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం, 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 కలిసుందామందరం.
అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు కలుగును గాక. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల నా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ఈ లేఖన భాగాన్ని మీ చేతికి అప్పగించుకోవడం, మీరు విరిచి పంచిపెట్టి ఇవ్వాలని, మేము తృప్తి పొందాలని నీకు చేరువ కావాలని ఆశపడుతున్నాం. వినేవారికి వినగలిగిన మనస్సు, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు, సంస్కరించుకున్న స్వభావం దయచేయమని నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. 4వ అధ్యాయం. యెరూషలేము మందిరం కడుతుండగా చదువుతాను చూడండి. అంతటా యూదా వంశస్థులకు బెన్యామీనీలకు విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఒక ఆలయం కట్టుతున్న సంగతి విని జెరుబ్బాబెలు యొద్దకు పెద్దలలో ప్రధానుల యొద్దకు వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించు వారము. ఇచ్చటికి మమ్మల్ని రప్పించిన అష్షూరు రాజైన ఎసర్దోనుకు యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారం, మేమును మీతో కలిసి కట్టేదమని చెప్పి. ఇక్కడ యెరూషలేములో కొంతమంది ఉన్నారన్నమాట, వారు అన్యులు. అయితే వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, అయ్యా మీరు ఆశ్రయించే దేవుడినే మేము ఆశ్రయిస్తాము, మేము మీతో పాటు కొంచెం సహాయం చేసి మందిరం కడతాము అన్నారు. ఇక్కడ వీళ్ళ ఆలోచన చూడండి, ఎంత మంచి ఆలోచన. మేము కూడా ఆశ్రయిస్తాం దేవుణ్ణి, మేము ఆలోచిస్తామంటే వీళ్ళు ఏమంటున్నారు, ఏదన్నా చేస్తారు కానీ అన్యులతో మందిరాన్ని కట్టనీకి మాత్రం ఒప్పుకోలేదు. 5వ వచనం. మరియు పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నింటిలో పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం కొరకు వారి ఉద్దేశములు భంగపరుచుకై వారు మంత్రులకు లంచమిచ్చారు. వీళ్ళు ఒప్పుకోలేదండి. ఎవరు? యూదులు మందిరం కడతాను వచ్చిన అన్యులను నిరాకరించారు. మీరు కట్టడానికి వీలు లేదు, మేము ఆశ్రయించిన దేవుడిని మీరు ఆశ్రయించినా పర్వాలేదు, కానీ మీరు మందిరం కట్టడానికి మీ సపోర్ట్ ఏం అవసరం లేదు అన్నారు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? మంత్రులకు లంచం ఇచ్చారంట. ఏ కాలంలో అయినా ఇది ఉందండి. కాబట్టి ఇక్కడ మందిరం కట్టే మనం కావాల్సిన కష్టం రాదు. ఇక్కడ 2 మంత్రులు ఉన్నారండి. ఏ వచనంలో? 4వ అధ్యాయం నుండి చూద్దాం. 4వ అధ్యాయంలో అహష్వేరోషు ఏలడ ఆరంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గురించి, యెరూషలేము పట్టణం వారి గురించి ఉత్తరం రాసి వారి మీద తప్పు మోపిరి. ఎందుకంటే ఏం చేశారు వీళ్ళు? లంచం ఇచ్చారంట మంత్రులకు, వాళ్ళ వైపు రాజరికాన్ని వశం చేసుకోవడానికి. 8వ వచనంలో, మరియు మంత్రి అగు రెహుమాయు, లేఖికుడగు షిమ్మయును ఈ ప్రకారముగా యెరూషలేము సంగతిని గురించి ఉత్తరం రాసి రాజైన అర్థహషస్ దగ్గరికి పంపారు. ఏం రాశారు వీళ్ళు? ఈ 2 మంత్రులు ఏం చేశారంటే, ఎప్పుడైనా ఇలాంటి అడ్డంకులు తప్పకుండా ఉంటాయండి. యెషయా గ్రంథం 54:17లో మీకు విరోధంగా రూపించబడి ఈ ఆయుధం వర్తిల్లదు అని మాట రాయబడుతుంది. కాబట్టి మందిర నిర్మాణము ఆగిపోవడానికి చాలా అడ్డంకులు వస్తాయి. ఏం చేశారు ఇక్కడ వీళ్ళు? మంత్రులు రాసి పంపించారు. ఇక్కడ యూదులకు అన్యులకు మధ్య ఈ భేదాలు వచ్చినాయి కాబట్టి మందిరము వచ్చే సూచనలు వచ్చాయన్నమాట. అయితే బలవంతంగా ఆపేశారు. 4వ అధ్యాయం 24వ వచనంలో, యెరూషలేములో దేవుని మందిరపు పని నిలిచిపోయాను. ఇలాగన పారసీక దేశ రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాడు. అంటే మొదలైంది, బలిపీఠం కట్టారు, బలిపీఠం దగ్గర ప్రేజ్ చేశారు, వర్షిప్ చేశారు. 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి యూదులు కాని వారు వచ్చి మేము సహాయం చేస్తాము, మీరు ఆశ్రయించిన దేవుడిని మేము ఆశ్రయిస్తామంటే అలా కుదరదు, ససేమిరా కుదరదు, మీ సపోర్ట్ మాకు అవసరం లేదు, మాకే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, మేమే యెరూషలేము కడతామని యెరూషలేము కడుతుంటే వీళ్ళు మంత్రులకు లంచం ఇచ్చి ఒక ఉత్తరం రాపిస్తారన్నమాట. రాజు ఏలుబడిలో ఉన్న రాజుది చలామణి అవుతుంది కనుక ఆ రాజు ద్వారా యెరూషలేము మందిరం ఆపబడింది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మందిర నిర్మాణంలో కానీ, దేవుని పనులు కానీ, ఆత్మీయ పనులు కానీ చేసినప్పుడు తప్పకుండా అడ్డంకులు వస్తాయి. ఎంత పెద్ద పెద్ద అడ్డంకులు అంటే అవి నిలిచిపోయేంత అడ్డంకులు వస్తాయి. కానీ ప్రార్థన ద్వారా దాన్ని సఫలం చేయొచ్చు. ప్రార్థన ద్వారా ఆ అడ్డంకులన్నీ జయించేసి వాటి నుంచి దాటవేసే దేవుడు మనకున్నాడని తర్వాత లేఖన భాగంలో తెలుస్తుంది. ఇక్కడ సమ్మప్ చేసింది ఏంటంటే, ఎజ్రా గ్రంథం పాత నిబంధనలో 15వ పుస్తకము. ఎజ్రా అనగా సహాయకుడు. ఇది ఎజ్రానే రాసిండడానికి కొన్ని దాఖలాలు ఉన్నాయి. 1వ అధ్యాయంలో యూదులు యెరూషలేముకు తిరిగి రావడానికి కావాల్సిన ఉత్తర్వు, తర్వాత వాళ్ళు కానుకలు తీసుకొని ఎంతమంది పర్సన్లు వచ్చారో వాళ్ళ లిస్టు, యాజకులు, లేవీయులు ఎంతమంది వచ్చారో 2వ అధ్యాయంలో ఉంది. 3వ అధ్యాయంలో బలిపీఠం దగ్గర ప్రార్థన ఉంది. 4వ అధ్యాయంలో ఆశ్రయించిన అన్యులను బట్టి మంత్రులకు లంచం ఇచ్చడం వలన అర్థహషస్తు రాజు లేఖనం ద్వారా ఆయన అధికారాన్ని ప్రకటిస్తూ ఆయన మందిరాన్ని నిలిపివేసినట్టు ఉంది. మందిరం నిలిపివేసిన
తర్వాత కొనసాగింది, చక్కటి మందిరం కట్టబడింది. 5వ అధ్యాయం. ప్రవక్తలైన హగ్గయ్యు, ఇద్దో కుమారుడైన జకరియు యూదా దేశమందున యెరూషలేమందున్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యోజాదాకు కుమారుడైన యేషువాయు లేచి యెరూషలేమున ఉండు దేవుని మందిరం కట్టువారు ఆరంభించిరి. ఎక్కడ ఆగిపోయిందండి? మంత్రులకు లంచాలు ఇచ్చినా అది కుదరలేదు, కానీ యూదులే కట్టాలని యూదులకు ఒక ఆశ మందిరం కట్టుకోరని. మందిరం అంటే చాలా ఇష్టం, కానీ అందులో ఆజ్ఞలు కట్టడలు పాటించడంలో చాలా వరకు ఫెయిల్ అయిపోతారు అనమాట. అయితే ఇక్కడ 6వ వచనంలో చూడండి, 5వ అధ్యాయం 6వ వచనంలో, నది యువతల అధికారి అయిన తత్తయిను షెతర్బో నది అవతల ఉండి వారి పక్షంగా ఉండి రాజుని దర్యావేషణకు పంపిన ఉత్తరమును నకలు. ఇక్కడ లెటర్స్ గురించే రాయబడి ఉందండి. ఏం చేస్తారు ఈ లెటర్స్, ఎందుకైనాయి అని ఒక ఆలోచన చేస్తే, ఇక్కడ ఈ వచనంలో వీళ్ళందరూ పారిపోయినారండి. ఎవరైతే మందిరానికి కట్టడానికి వచ్చారో యూదులు కానీ వారందరూ పారిపోయినారు. ఇందులో డ్రాఫ్టింగ్ మారిపోయింది. ఈ మంత్రులు ఏం చేస్తారు? ఈ మంత్రులు దేవుడు వారికి చాలా మంచి మనసు ఇచ్చాడు. ఇక్కడ ఉన్న మంత్రులకి, ఇదివరకు ఉన్న మంత్రులు వాళ్ళు కూడా మంత్రులే, కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి లంచం ఇచ్చారు. మంత్రులకు లంచం ఇచ్చి లేఖనం తప్పు చేయమన్నారు కాబట్టి అది బెడిసి కొట్టింది. ఇక్కడ ఈ మంత్రులకు చాలా మంచి అధికారం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే దీన్ని బట్టి తిరిగి మందిరం కట్టబడింది అనమాట. పర్మిషన్ వచ్చింది 5వ అధ్యాయం 13, 17 వరకు అనమాట. ఎలా వచ్చింది? అయితే బబులోను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం రాజైన కోరేషు దేవుని మందిరం తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చాడు. మళ్ళీ తిరిగి రివైజ్ అయింది. ఎట్లు? డ్రాఫ్టింగ్ అండి. ఏమని రాశారు? ఇదివరకు ఏమి రాశారో ఆగిపోయింది, కానీ ఇప్పుడు మొదలు పెట్టినప్పుడు ఏమి రాశారంటే, అయ్యా మేము వచ్చేటప్పటికి వాళ్ళు మందిరం కడుతున్నారు, మందిరం అలాగా స్టార్ట్ అయింది, కానీ ఇదివరకు ఏ దాఖలాలు ఉన్నాయో మందిరం కట్టమని అది మాకు తెలియదు అని రాశారన్నమాట. సేఫ్ డ్రాఫ్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో అక్కడ ఆజ్ఞ మొదలైందనమాట. 13వ వచనంలో దేవుని మందిరం కట్టుటకు ఆజ్ఞ ఇచ్చాను, మరియు నెబుకద్నెజరు యెరూషలేమందున దేవాలయమును తీసి బబులోను పట్టణం నందు గుడిలోని కోల్పోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములు రాజైన కోరేషు బబులోను పట్టణపు మందిరం నుంచి తెప్పించి, ఇక్కడ నెబుకద్నెజరు కూడా కనిపిస్తుండండి. ఏమేమి జరిగినాయి ఇక్కడ 10 నుంచి 11 వచనాలు చదువుకున్నాం. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ఎన్ని అడ్డులు వచ్చినా కూడా అది ఆగిపోదు. దేవుడు మరొకరిని లేపాడు. ఎవరిని? హగ్గయిని, జెరుబ్బాబెలు. చాలా చాలా బలమైన ప్రామాణికమైన మంచి నాయకులు వీళ్ళ నాయకత్వంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా జెరుబ్బాబెలు ఈ మందిర నిర్మాణానికి చాలా పెద్ద వెన్నెముకలాగా ఉంటాడనమాట. తర్వాత ఇతను ఏం చేశారంటే మందిరం కట్టడానికి చాలా చేయూతనిచ్చారు. ఎంతమంది అడ్డొచ్చినా ఏమి చేసినా మందిర నిర్మాణం ఆగిపోవాలనుకున్న కానుకలు సేకరించాడు. తర్వాత మాన్యువల్ సపోర్ట్ చేశాడు, ఫిజికల్ సపోర్ట్ చేశాడు. ఆ మందిర నిర్మాణం ఆగిపోయిన 2 సంవత్సరాలు ఆగిపోయింది. 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చినా కూడా తిరిగి రాజుతోనే ఆజ్ఞ తీసుకొని ఆజ్ఞ మేరకు ఆయన మందిరాన్ని కట్టడానికి చేశాడు. అంతే మనం నేర్చుకున్నది ఏంటంటే ఒక్కసారి ఏదైనా పని ఆగిపోతే, ఒకసారి ఏదైనా అడ్డంకి వస్తే అక్కడే నిలిచిపోకూడదు. మందిర నిర్మాణమే కాదండి, మన జీవితం కట్టబడేటప్పుడు చాలా ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. ఆ ఫెయిల్యూర్స్లో మనం ఆగిపోతే లాభం లేదు. ప్రార్థన, ప్రయత్నం 2 విధాలు చేస్తుంటారా. ప్రార్థన చేయాలా, ప్రయత్నం చేయాలా. ఈ ప్రార్థన ప్రయత్నం ద్వారా చాలా కన్స్ట్రక్షన్ మొదలైందనమాట. ఇక్కడ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏంటనమాట, ఆత్మల రక్షణ కొరకు పాటుపడ్డారు, తర్వాత మందిర నిర్మాణం కూడా పాటుపడ్డారు. ఎజ్రా గ్రంథం అంతా కూడా ఈ 10 అధ్యాయంలో మందిర నిర్మాణం గురించి రాయబడి ఉంటుందండి. ఎన్ని అడ్డంకులు వచ్చాయి, ఎలా ప్రార్థన చేశారు, ఎవరి నాయకత్వం మన్నించింది, ఎందుకు నాయకత్వం అంత బాగా సాలిడ్గా ఉంది అంటే వాళ్ళ డెసిషన్ సెల్ఫ్ డెసిషన్ కాదండి, ఒక రాజు ద్వారా వచ్చిన డెసిషను. తర్వాత వాళ్ళకు ప్రగాఢమైన సంకల్పం ఉంది కాబట్టి ఈ మందిర నిర్మాణం కొనసాగించింది. కాబట్టి మన జీవితాల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రార్థన ద్వారా సఫలత పొందాలని యేసుక్రీస్తు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించున్నారు.